ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను Insta360X4 తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఈ కెమెరా పర్టికులర్గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎక్కువ సోలో ట్రావెలింగ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. సో సెల్ఫ్ వీడియోస్కి కానీ 360 డిగ్రీస్లో క్యాప్చర్ చేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. సో పోస్ట్ ప్రొడక్షన్లో ఏంటంటే మనం ఎడిట్ చేసుకొని ఏ ఫ్రేమ్ కావాలో సెలెక్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది చాలా సోలో ట్రావెలర్స్కి అయితే ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే మాత్రం. అందుకే నేను పర్టికులర్గా ఈ కెమెరా తీసుకుందామని ఫిక్స్ అయినా. X4 ఎందుకంటే మనకి 8K రెజల్యూషన్, మనం హైపర్ ల్యాబ్స్ కానీ టైమ్ ల్యాబ్స్ చాలా తీసుకోవచ్చు. మనకి చాలా ఫీచర్స్ ఇచ్చాడు, ఏఐ ఫీచర్స్ కూడా ఇచ్చాడు. సో లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. దీనికి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్స్ కానీ మైక్ కానీ ఇంకా కేసెస్ కానీ ఏమి ఇవ్వడం, మనం కొనుక్కోవాల్సిందే యాక్సెసరీస్లోని. ఓహోహో, Insta4 కవర్స్ కూడా తీసేద్దాం. రావట్లేదు, స్క్రీన్ గార్డ్ కవర్ తీసుకొని పెట్టుకుందాం. దీనికి 2 కెమెరాస్ వరకు ఒకేసారి అవుతాయి మనకి 360లోని. నీట్గా అన్నీ ఓపెన్ చేసుకుందాం. ఓకే, X3తో పోల్చుకుంటే కొంచెం వెయిట్ హెవీగానే ఉంది. బ్యాటరీ స్టిక్కర్ కూడా తీసేద్దాం, అన్నీ పక్కన పెట్టుకుందాం. ఈ రెండు ఇలా ప్రెస్ చేసి తీస్తే మనకు బ్యాటరీ X4 360 బ్యాటరీ. SD కార్డ్ మనకి ఇవ్వడం, మనం ఎక్స్టర్నల్గా తీసుకోవాలి. క్వాలిటీ అయితే బాగుంది. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ మైక్ కూడా. దీనికి అడాప్టర్ ఫిక్స్ చేసుకోవాలి మనం. ఈ సైడ్ వచ్చేసి మనకి మైక్ అనమాట. ఇక్కడ డెడ్ క్యాప్స్ వస్తాయి విడిగా, అవి మనం విడిగా తీసుకోవాలి. మనం ఎక్స్టర్నల్గా మనం యాక్సెసరీస్లో యాడ్ చేసుకోవాలి. సో కెమెరా బాగుంది, వెయిట్ కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. చూడండి ఎంత ఉందో, చిన్న సైజ్, బాగుంది. కెమెరా పక్కన పెట్టుకున్నాం, అసలు ఏమో ఇచ్చాడో చూద్దాం. ఓకే, C టైప్ టు C టైప్ కేబుల్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ థింగ్, ప్రొటెక్టింగ్ గార్డ్ ఇచ్చాడు. ప్రొటెక్టింగ్ గార్డ్ చూడండి, X4 ఓన్లీ ఫ్రంట్ వచ్చింది, స్క్రీన్ సైడ్ రాలేదు మనకి. అండ్ నెక్స్ట్ థింగ్, క్యారీ పౌచ్, ఓన్లీ కెమెరా వర్క్ అనమాట. చూడండి బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఏమి ఇచ్చాడు చూ, సేఫ్టీ గైడ్లైన్స్ బుక్, ఇన్స్టా బుక్ మొత్తం, అండ్ వారంటీ కార్డు ఇచ్చాడు. అన్నీ పక్కన పెట్టుకుందాం. స్టాండర్డ్ లెన్స్ గార్డ్ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు అందులో. అండ్ క్లాత్ కూడా. బాగుంది. Insta360 థింక్ బోల్ట్, చాలా పెద్ద సైజ్ ఇచ్చాడే. ఇది పక్కన పెట్టుకుందాం. స్టాండర్డ్ లెన్స్ గార్డ్, ఈ బ్లూ డాట్ ఉంది కదా, బ్లూ డాట్ ఇక్కడ పెట్టి ఇలా తిప్పితే అంతే, ప్రొటెక్షన్కి, డ్యామేజ్ అవ్వకుండా మనకి కెమెరా. ఎందుకంటే మనకి కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుంది బొబ్బల్లాగా. సో దేనికైనా తగిలితే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే గార్డ్ వేసుకుంటే బెటర్. సో ఇచ్చినవి అయితే ఇవి. మెమరీ కార్డ్ అయితే మనకి ఇంక్లూడ్ చేయడు వీటిల్లోనే.
కేబుల్, గార్డ్, పౌచ్ అండ్ స్మాల్ కేస్ ఇచ్చారు. నేనైతే 256 GB తీసుకున్నాను SanDisk అల్ట్రా హై స్పీడ్. ఇది నాకు 2600 పడింది. కెమెరా కాస్ట్ వచ్చేసరికి నాకు 54,000 పడింది. నాకు ఇన్స్టెంట్ అయితే ఆన్ చేసేద్దాం. కనెక్ట్ త్రూ యువర్ ఫోన్తో కనెక్ట్ చేద్దాం. పాస్కోడ్ X43Q ఇది కాదేమో చూద్దాం. హలో కనెక్ట్ అవుతుంది. కన్ఫర్మ్, స్టార్ట్ టు డౌన్లోడ్. ఫ్రేమ్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, టైం పెట్టేలాగా ఉంది. బ్లూటూత్ కనెక్ట్ కూడా అయిపోయింది. ఫ్రేమ్వేర్ అప్డేట్ అయ్యేసి మనకి రిసీవ్ అవుతుంది కెమెరాలోకి. రిసీవింగ్ ఫ్రేమ్వేర్. వైఫై స్పీడ్ తక్కువ ఉంటుంది, కొంచెం స్లోగా అవుతుంది. సో ఫ్రేమ్వేర్ అప్డేట్ అయిన తర్వాత మనం అయితే యాక్టివేట్ చేస్తాం బ్లూటూత్తో కనెక్ట్ చేసి. సో కన్ఫర్మ్, గాట్ ఇట్. ఓకే, మెన్యూ మొత్తం ఉంది ఇంకా మనకి. హలో, ఓకే, ఫోన్ పక్కన పెట్టేద్దాం. ఇవి మనకి ఎక్స్పోజర్ సెట్టింగ్స్ అనమాట. స్టాండర్డ్, వివిడ్, ఈ బేసిక్ ఇచ్చాడు. సో మెయిన్ రెజల్యూషన్కి వస్తే 8K 30 frames 25-24 అండ్ 5.7K ప్లస్. ఇది కొంచెం కంపేర్ టు 8K మనకి ఫైల్ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది. 8Kలోనే అయితే మనకి కంప్లీట్ ఎక్కువ ఫైల్ సైజ్ వచ్చేస్తుంది. అండ్ 4Kలోని 100 frames ఇచ్చాడు. స్లో మోషన్ కూడా తీసుకోవచ్చు మనం. 4K to 5.7K ప్లస్ 8K స్లైడ్. ఓకే, ఇంకా 360 అనమాట. చూడండి. ఓకే, BTS చూడండి. మొత్తం నా రూమ్లోనే చేసుకుంటున్నాను సెల్ఫ్. 2 కెమెరాస్ ఒకేసారి వర్క్ అవుతున్నాయి. చాలా బాగుంది. హాయ్, బాగుంది. ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఇంకా కెమెరా ఫొటోస్ తీసుకోవడానికి HDR మోడ్, ఇంటర్వెల్ టైం ల్యాబ్స్కి, స్టార్ ల్యాబ్స్, బుల్లెట్ టైం, ఇంకా టైం షిఫ్ట్ చాలా ఉన్నాయి మనకి ఫీచర్స్. సింగిల్ లెన్స్ మోడ్, ఇదంటే మీ మోడ్. ఇదంటే సెల్ఫ్ వీడియోస్ తీసుకోవడానికి, ఇదిగోండి వ్లాగింగ్కి కానీ యూజ్ అవుతుంది మనకి. బాగుంది. అల్ట్రా మ్యాక్స్ వైడ్ వస్తుంది మనకి. సో ఇలాగనమాట. నేను ఫస్ట్ టైమే వాడడం, కొంచెం బేసిక్ ఐడియా ఉంది నాకు. సో ఫీల్డ్లో టెస్ట్ చేయాలి. ఇంకా మనం 1080లో మనకి 120 frames స్లో మోషన్కి, 4K 2.7Kలోనే మనకి 120. ఆస్పెక్ట్ రేషియో 16:9, ల్యాండ్స్కేప్ 9:16. ఓకే, ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. మాన్యువల్. సో ఇది దీని గురించి. చాలా బాగుంది కెమెరా మాత్రం. చాలా లైట్ వెయిట్, కాంపాక్ట్ ఉంది. ఆఫ్ చేసేద్దాం ఫస్ట్. సో నాకు ప్రైసింగ్ వచ్చేసి 54,000 పడింది. నేను స్పాట్ క్యాష్ ఇచ్చుకున్నాను కంప్లీట్గా. ఈఎంఐ ఫినాన్స్ ఏం తీసుకోలేదు, నేను డైరెక్ట్ క్యాష్లో తీసుకున్నా. సో నాకు 1000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది ఫుల్ క్యాష్తోనే. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.